You want to ban everything in Tamil Nadu. That is the reason why we are getting all the industry from Tamil Nadu to Andhra Pradesh. Keep doing that. Thank you. Friends, లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ఈ మాట ఎందుకు అన్నారు అంటే టీవీకే అంటే విజయ్ ప్రభుత్వం ఏర్పడ్డాక 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలిపోయాయి అనే వార్త తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దాని గురించే అక్కడి ఎంపీ దయానిధి మారన్ గారు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తే దానికి లావు కృష్ణదేవరాయలు గారు ఇలా సమాధానం ఇచ్చారు. మీరన్నీ బ్యాన్ చేసుకుంటూ వెళ్ళండి, ఆ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాయి అని. మరి తమిళనాడుని కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆ కంపెనీలేంటి, అవి ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కేంద్ర నావికా దళానికి చెందిన మ్యాజగాన్ డాక్ షిప్ యార్డ్ అనే ప్రాజెక్ట్, దీన్ని 15,000 కోట్ల ప్రాజెక్టుగా ముందు తమిళనాడులో పెడదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చి 30,000 కోట్ల భారీ ప్రాజెక్టుగా మారబోతోంది. రెండోది కొరియన్ ఫుట్వేర్ కంపెనీ అయిన వాస్యూమ్, 1720 కోట్ల పెట్టుబడి, 20,000 ఉద్యోగాల కల్పనతో తమిళనాడుకు వెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ ఇది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మొన్నే చూసాం కదా, నారా లోకేష్ గారు లాంచ్ చేశారు. 2,500 కోట్ల రూపాయల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ కావచ్చు, డిఆర్డిఓ టెస్టింగ్ హబ్ కావచ్చు, ఇలా ఎన్నో దిగ్గజ కంపెనీలు తమిళనాడుకు వెళ్లాల్సినవి అన్ని ఇప్పుడు ఆంధ్ర వైపు వచ్చేసాయి. మరి ఇన్ని కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పారిశ్రామిక విజన్ తో పాటు ఆయన మార్గదర్శకత్వంలోనే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు స్వయంగా ప్రపంచ స్థాయి సంస్థలతో చర్చలు జరుపుతూ స్పీడీ క్లియరెన్స్లు ఇప్పిస్తుండడమే దానికి కారణం. ఫ్రెండ్స్, ఏ పారిశ్రామికవేత్త అయినా ఏం కోరుకుంటాడు? అనుమతులు వేగంగా రావాలి, అలాగే భూ కేటాయింపులు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, సింగిల్ విండో క్లియరెన్స్ ఉండాలి అని, అంతే కదా. ప్రస్తుతం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే చేస్తోంది. అందుకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర మిగతా రాష్ట్రాల కంటే ముందుంది. సో ఇక్కడ రాజకీయం లేదా రాజకీయంగా వచ్చే ఆరోపణల కంటే కూడా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటేనే పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని చంద్రబాబు గారు మరోసారి నిరూపించారు కదా. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.